హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే ఇది ఒక కొత్త వీడియో, కొత్త ఫార్మాట్ అనమాట. సో చూద్దాం దీని తాలూకు రీచ్ ఏంటి, లేకపోతే ఏంటి. ఎప్పటి నుంచో నేను చేయాలనుకుంటున్నాను, ఈరోజు చేశాను. అయితే ఎప్పటికీ కూడా మన చరిత్రను మనం మర్చిపోకూడదు. సో చరిత్రలో చాలా విషయాలు జరిగాయి. ఈవెన్ ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోవాలన్నమాట. ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి తెలియకుండా ఇంటర్నెట్లో, గూగుల్లో చాలా విషయాలు అయితే దాగి ఉన్నాయి గైస్. సో కావాలని మనకు తెలియకూడదు అనే ఉద్దేశం మీద అవన్నీ దాచి ఉంచారనమాట ఈరోజు దాకా. సో నేను వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసి అసలు ఏంటి, ఇందులో ఉన్న న్యూస్ ఏంటి, ఎందుకు దాచారు, ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ నుంచి ఒక్కొక్క ఫోటో నేను ప్లే చేస్తూ దానికోసం చెప్తాను. ఈ ఫోటో చూడండి, ఒక నలుగురు వాళ్ళ మెడల్కి ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు కుక్కకి ఎట్లా అయితే చైన్ కట్టి ఒక దగ్గర ఉంచేస్తాము, సేమ్ అదే ఒక మంచి క్లాత్స్ లేకుండా వాళ్ళ బాడీ స్ట్రక్చర్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే స్లేవ్స్, బానిసలు అనమాట. 1800, 1750 ఆ కాలంలో ఎవరి దగ్గర అయితే మనీ లేకుండా, కులం పేరుతో లేకపోతే అగైన్ ఈ మతం పేరుతో ఎవరైతే ఒక విలువ లేకుండా ఉంటారో వాళ్ళని, సో జీతం కూడా ఇవ్వరు వాళ్ళకి ఏంటంటే వచ్చి పని చేసి ఆ పనికి తగ్గట్టు ఒక పూట భోజనం పెట్టి ఉంచేవారు అనమాట. సో ఇలాంటి ఒక అరుదైన సంఘటనలు, ఇలాంటి ఒక హృదయాన్ని పిండేసే సంఘటనలు చాలానే జరిగాయి మన చరిత్రలో. ఈవెన్ ఎంత చిత్రహింసలు చేసేవారో కూడా మనకు తెలిసేది కాదనమాట. ఫుల్ ఆర్టికల్ కూడా నేను చదివాను. కంప్లీట్గా కొన్ని వేల మందిని, కొన్ని ఆఫ్రికా దేశంలో ఎస్పెషల్లీ చాలా మేజర్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ని అయితే వేరే దేశాలు తీసుకొచ్చి రకరకాల పనులకైతే వాడించేవారు అనమాట. ఈ పిక్చర్ చూడండి, ఇదేంటి అంటే ఆల్మోస్ట్ 54 సంవత్సరాల తర్వాత ఒక మ్యారేజ్ కపుల్ ఒకరినొకరు కలిశారనమాట. సో వరల్డ్ వార్ 2 జరిగినప్పుడు విడిపోయారు ఏదో కారణం వలన. మళ్ళీ ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేదు. సో ఈయన కోసమే వెయిట్ చేస్తూ 54 సంవత్సరాలు ఉండిపోయింది. బట్ భర్త మాత్రం అగైన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి మనవళ్ళు కూడా పుట్టేశారు, మనవళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయే స్టేజ్లో అయితే మళ్ళీ వీళ్ళిద్దరూ రీయూనైట్ అయ్యారనమాట. ఇది కూడా ఇంటర్నెట్లో దాగి ఉన్న ఒక పిక్చర్ అనమాట. కొంతమందికి తెలిసి ఉండొచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాలి. ఈ పిక్చర్ చూడండి, అంటే నేను చెప్పాను కదా స్లేవ్స్ అని చెప్పి. సో స్లేవ్స్ అనే వాళ్ళకి, బానిసలు అనే వాళ్ళకి కంప్లీట్గా చదువు ఉండేది కాదు. ఏదైనా టాలెంట్ నేర్చుకుందామన్నా, లేకపోతే ఇంకేదైనా సపరేట్గా నేర్చుకుందామన్నా అలౌ చేసేవారు కాదనమాట. అలాంటిది ఒక టీచర్ ఆ కాలంలో అంత రిస్క్ కొంతమంది పిల్లల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించి, చదువు నేర్పించి, వాళ్ళకి అగైన్ టాలెంట్ నేర్పించాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు కొంతమంది ఆ కక్షతో ఆయన చంపేసినప్పుడు ఆ ఫ్యూనరల్ ఉంటుంది కదా, సో ఆ చనిపోయిన కార్యక్రమం ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే ఆ స్టూడెంట్ ఎవరైతే అసలు ఎవరి నుంచి బయటకు వచ్చాడో ఈయన వల్ల, ఆ స్టూడెంట్ ఏంటంటే బాధతో ఒక వయలిన్ అయితే మనకి ఇక్కడ ప్లే చేయడం ఒక ఇమేజెస్లో చూడొచ్చు. సో ఎంత ఏడ్చినాడంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. అన్కండిషనల్ లవ్ అదంతా అంటాం కదా, సో ఇలాంటిదే అనమాట. సో ఈ రోజుల్లో టీచర్స్ కోసం ఎవరైనా ఏడుస్తారా అంటే నో అనే చెప్తాను, చాలా రేర్. ఒక రాబందు ఏంటంటే యాక్చువల్గా శవాల చుట్టూ తిరిగే ఒక రాబందు. బట్ ఇక్కడ ఏంటంటే బతికున్న ఒక పిల్లాడి చుట్టూ తిరగడానికి, అలాగే ఎప్పుడప్పుడు ఆ పిల్లాడిని పీకు తిందామా అనే టైప్లో ఉందన్నమాట. ఎందుకు అంటే ఆ రోజుల్లో చాలా ఆకలి చావులు ఎక్కువగా ఉండేది. సో కరెక్ట్గా ఫుడ్ ఉండేది కాదు, చాలా రిసోర్సెస్ ఏమీ ఉండేది కాదు. సో ఇలాగే చాలామంది పిల్లల్ని అయితే రాబందులు అయితే పీకు తినడం చాలా ఫొటోస్ కూడా ఉన్నాయి. బట్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం నేను పెట్టకూడదు అవన్నీ. ఈ పిక్చర్ చూడండి, ఇందులో బాధపడుతున్న వ్యక్తి ఏంటంటే ఒక టీచర్ అనమాట. సో ఒక ఫాల్స్ ఎలిగేషన్, ఒక తప్పుడు ఆరోపణల వలన ఈయన మీద ఒక రేప్ కేసు అయితే పెట్టారు. సో పెట్టిన తర్వాత అది ఎవిడెన్స్ అనేది ఏదో క్రియేట్ చేసేసి ఫేక్ ఎవిడెన్స్ పెట్టడం వలన ఈయనకి 16 సంవత్సరాలు జైలు శిక్ష అయితే పడింది. బట్ మధ్యలో ఏంటంటే ఈయన ఇంకొంచెం ట్రై చేయడం వలన, సో స్కూల్ మేనేజ్మెంట్ ఇంకొంచెం ట్రై చేయడం వలన 6 సంవత్సరాలు ఆయనకు శిక్ష అయితే తగ్గించి బయటకు వదిలారు అనమాట. సో ఈయన నిర్దోషి అని ప్రూవ్ అవ్వడానికి 6 సంవత్సరాలు పట్టింది. బట్ 6 సంవత్సరాలు కూడా తక్కువేమీ కాదు. సో అంతలా బాధపడ్డాడు అనమాట ఆ రిలీజ్ అయ్యేటప్పుడు. సో ఇది చూసుకుంటే ఇండియాలో 1888లో, సో అంటే అప్పట్లో కరెక్ట్గా ఫుడ్ ఉండేది కాదు గైస్. సేమ్ చెప్తున్నాను మళ్ళీ, ఇండియాలో అప్పుడు ఏంటంటే పని చేస్తున్న ఫుడ్ ఉండేది, లేకపోతే ఉండేది కాదు. ఆ పని చేయాలన్నా సరే చాలా అడ్డంకులు ఉండేవి. సో కులం అని ఉండేది, మతం అని ఉండేది. సో దాంతోపాటు చాలా రకాల అడ్డంకులు. వీటన్నింటినీ వెళ్ళి పని చేసినా సరిపోయేది కాదు. ఫ్యామిలీ సైజ్ ఎక్కువగా ఉండేది. ఇక్కడ మరి కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఫ్యామిలీ కెప్టెన్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన బాడీ అంతా కూడా ఫుల్గా బయటకు వచ్చేసింది, స్కెలిటనే, ఇంకా ఏం లేదు. సో అలాంటి పరిస్థితులను దాటి ఈ రోజుల్లో ఫ్యామిలీస్ అయితే ఇప్పుడు ఇలా ఉన్నాయి. బట్ మన పూర్వీకులు అయితే చాలా కష్టాలు పడ్డారు అనమాట. ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇది ఇంకొకటి గాయస్, ఇది మన దేశంలో కాదు, సో బయట దేశాల్లోనే 1904 ఆ ప్రాంతంలో ఏంటి అంటే
కాటన్, సో ఈ పత్తి ఉంటుంది కదా, సో దీన్ని తీయడానికి కొంతమంది బానిసలు పనిచేసేవారు అనమాట. సో వాళ్ళకి ఒక టార్గెట్ ఉండేది, రోజులో ఎన్ని కేజీలు తీయాలి, రోజులో ఎన్ని బస్తాలు తీయాలి అని చెప్పి. ఎప్పుడైతే ఆ బస్తాలు తీయడంలో లేట్ అయ్యేదో, లేకపోతే కలెక్ట్ చేయడం అది తక్కువ అయ్యేదో, అలాంటప్పుడు ఆ ఓనర్ ఏం చేసేవాడంటే ఈ చెయ్యిని ఎక్కడి వరకు తీసేసేవాడు అనమాట. చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే అదే పనిష్మెంట్. సో అక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ నేల మీద ఏంటంటే తన కూతురు యొక్క చేతిని కట్ చేసి ఉంచారు, అలాగే కాళ్ళని కట్ చేసి ఉంచారు. సో ఇలాంటి చాలా మూమెంట్స్ ఉన్నాయి గైస్. ఇదంతా పార్ట్ 1 మాత్రమే. సో పార్ట్ 2లో వీలైతే మళ్ళీ ఇంకొన్ని తీసుకొస్తాను. సో ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.